హై వ్యూస్. నేను గతంలో పలు సందర్భాలలో చెప్పా, పార్టీ ఏదైనా ఉద్యమం ఏదైనా సరే ముందుండి ఒక వ్యక్తి నడిపిస్తున్నప్పుడు అతని నోటి నుంచి ఒక మాట వచ్చినా, ఒక నినాదం వచ్చినా దాని వెనుక ఎవరు స్వప్రయోజనాలు ఉన్నాయో, దాని వెనుక వారి లక్ష్యం ఏంటో అది తెలుసుకోలేనంత కాలం వీళ్ళ వెనకుండానంత గొర్రెలే. తెలుసుకున్నప్పుడు వారితో కలిసి నడవాలా పక్కకు పోవాలా నిర్ణయించుకుంటారు. ఇలా తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కావచ్చు, స్వతంత్రోద్యమ కాలంలో కావచ్చు, 1,00,000 మంది, చాలామంది చాలా రకాలుగా. ఇప్పుడు నేను మెన్షన్ చేయదలుచుకుంది ఏంది, ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న మూమెంట్లో కేసీఆర్ తెలుగు తల్లి, ఎవరి తల్లి, ఎవరి తల్లి, మాకు తల్లి ఉంది, మా తెలంగాణ తల్లి అంటూ తెలంగాణ విగ్రహానికి సంబంధించి, తెలంగాణ చిత్రాన్ని, తెలంగాణ తల్లికి సంబంధించి వాళ్ళు అప్పుడు రెడీ చేశారు. ఆ రోజు నాకు అనిపించింది, భరతమాత అంటే మన భారతదేశం నుంచి తల్లి అన్నట్టు. సరే, ఈ మధ్యలో మరి తెలుగు తల్లి అన్నటువంటిది అన్నప్పుడు మనం సంగ్రమాడి సుందరాచారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ చాలా గొప్పగా రాసున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలలో భాషని ప్రాతిపదికగా చేసుకొని ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత తెలుగు వారంతా ఒకే చోట ఉండాలన్నట్టు 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం. ఏది మా తెలుగు రాష్ట్రం కావాలని చెప్పేసి పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసిన తర్వాత వచ్చింది. ఆ తర్వాత ఏంటి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నప్పుడు తెలుగు మాట్లాడంతా ఒక చోట ఉండాలని చెప్పేసి తెలంగాణ అండ్ మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ చేశారు. దెన్ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ. దీని అర్థం ఏంటి, తెలుగు భాష మాట్లాడడంతో ఓ తల్లి బిడ్డలు అన్నట్టు, తెలుగు తల్లి అన్నట్టు, ఇదే కదా. దానిని కేసీఆర్ ఏం చేశాడండి, తెలుగు కాదు మాది, తెలుగు కాదా, 2014 నేను గెలిచిన ప్రపంచ తెలుగు మహాసభలో పెట్టాడు ఎల్బీ స్టేడియంలో. ఆ తర్వాత వచ్చేసి ఏ ఆంధ్రోళ్ళు అయితే ద్రోహులు దుర్మార్గులు అన్నాడో వారికి కాల్లో ముళ్ళు కూర్చుకుంటే మునిపంటితో తీస్తా అన్నాడు. సో ఇప్పుడు అది బీఆర్ఎస్ చాలా మందికి అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళు ఏ చదువు ఫాలో అవుతున్నారు తప్ప నిజమేంటి అబద్ధాన్ని క్రాస్ చెక్ చేయట్లా. నీళ్ళు నిధులు నియామకాలు అన్నాడు కేసీఆర్. నియామకాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి? కాంట్రాక్ట్ వాళ్ళని అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ చేశారు, ఎంతమందిని చేశారండి? ఎందుకు ఇంత ఇదిగా ఇప్పుడు ఈ వీడియో ఇస్తున్నానంటే, ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి ఒకటి చెప్పి ఆవిష్కరణ కూడా జరిగింది. అది చూసినటువంటి వీళ్ళు ఏమంటున్నారు, తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. రేపు మేము వచ్చాక మరల ఇంత ముందు తెలంగాణ తల్లి మరలా ఆవిష్కరిస్తాం, అవును మరల ఆ తల్లిని ముందు పెడతామంటున్నారు. తెలంగాణ తల్లి ఎవరికి తల్లి? మరలా మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ రకంగా తెలంగాణ తల్లి? తమిళ తల్లి ఉందా, కన్నడ తల్లి ఉందా, మరాఠీ తల్లి ఉందా? లేరు. ఆ రోజు తెలుగు మాట్లాడంతా ఒక చోట ఉండాలన్నట్టుగా అలా మనకు తెలుగు తల్లి అన్నది వచ్చున్నారు. ఆ తెలుగు తల్లిని అవమానించి స్వార్థంతో తెలుగు తల్లి మనది కాదు ఆంధ్రోల్దని, అరే సెక్రటరేట్ ముందు ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహాన్ని తీసేపించాడండి కేసీఆర్. ఎక్కడ ఉందంటే కూడా తెలియదు ఆ విగ్రహం అసలు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మన రేవంత్ రెడ్డి భార్య ఉన్నారు కదా, ఆమె పేరు ఐ థింక్ గీతనా ఐడియా లేదు, కూతురు పేరు మౌనిష అనుకుంటా, నైమిష. సో ఆయన కూతురు భార్య పోలికలు ఉండేలాగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది ఇప్పుడు అని చెప్పేసి అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో అందులో ఏమంటారు కవిత పోలికలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అంటారు. సో ఫైనల్ ఇప్పుడు ఏమంటున్నారు, తెలంగాణ అన్నప్పుడు పోరాడి సాధించుకున్నాం, మ్యాక్సిమం గోర్కే అని చెప్పేసి రష్యా రచయిత అండి, గొప్ప రచయిత. మదర్ అని చెప్పేసి ఒక నవల ఉంటుంది, తెలుగులో అమ్మ అని పేరుతో కూడా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంటుంది, చదవండి. నేను నా ఫేస్బుక్లో పోస్ట్ ఇదే పెట్టా చూడండి. ఏమని, ఇప్పుడు మదర్ అనేటువంటి ఆ నవలలో ఆ రోజు రష్యాలో విప్లవం జరుగుతూ ఉండే, కొడుకు విప్లవంలో ఉంటాడు. ఆ తర్వాత ఆ తల్లి ఆ కొడుకుకి సాయం అందిస్తూ ఒకనొక సమయంలో తానే ఇంకా విప్లవంలో దిగిపోయింది ఇంకా. సో అలా స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు తెలంగాణ తల్లి అన్నప్పుడు అటువంటి చిత్రం ఉంటే బాగుంటుంది. ఈరోజు కాంగ్రెస్లో అలాగే పెట్టారు, కొంగు నడుముకు చుట్టింది తెలంగాణ తల్లి, సగటు గృహిణి, వీరనారి అన్నట్టు, చక్కగా నిండుగా చీర కట్టింది, పొడమి నేల పచ్చని చీర అన్నట్టు అదే కట్టారు. ఏ తల్లైనా అభయమిస్తారు కదా చెయ్యి, అదే పెట్టారు. అండ్ మెడలో వచ్చేసి పుస్తల తాడు,
అండ్ కాలికి మెట్లు, ముక్కు పొడక, చక్క నిండుగా బొట్టు, చీర అంచు వచ్చేసి బంగారు పంచ అన్నట్టు, పసుపు పంచ అన్నట్టు ఎక్స్ట్రాడినరీగా ఉందండి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ విధంగా విగ్రహాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి తెలుగు తల్లైనా, తమిళ తల్లైనా ఒకళ్ళు ఉన్నారనుకుంటే, కన్నడ తల్లైనా, మలయాళ తల్లైనా ఉన్నారనుకుంటే ప్రతి ఒక్క చోట కూడా ఏం చేశారు, కిరీటాలు పెట్టారు, నగలు, హడావుడి, అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, రాజరికం అన్నట్టు, దేవత అన్నట్టు ఉన్నాయి. బట్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉందండి, సగటు గృహిణిలాగా ఉంది, సగటు వ్యవసాయదారుని కూతురులాగా తల్లిలాగా ఉన్నారు, మన అక్క చెల్లిలాగా ఉన్నారు. ఆమె ఎక్స్ట్రాడనరీ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. మ్యాగ్జిన్ గోర్కి యొక్క మదర్, అమ్మ యొక్క నవలే నాకు గుర్తొచ్చింది. నేను పోస్టులు అదే పెట్టాను. మరలా దానికైతే కొంతమంది ఈ బీఆర్ఎస్ బ్యాచ్ వచ్చేసి హడావుడి నవ్వుతూ రకరకాలుగా. సో నాకు అనిపించింది, ఇంకా పొలిటికల్ పార్టీకి బానిసగా ఉన్నంతకాలం మన సంస్కృతి గురించి కావచ్చు, లేదన్నప్పుడు మన గొప్పతనం గురించి మనం తెలుసుకోలేము. వాళ్ళు ఏం చెప్తే ఫాలో అయిపోతూ ఉంటాం. అలా వైసీపీలో ఉంటే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, కాంగ్రెస్ ఎవరైనా అంతే, బీజేపీ వాళ్ళైనా, ఏ పార్టీకి మనం కార్యకర్తలు కూడా మన బానిసలు అనుకుంటే అలా ఉండిపోతారు. క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మన కార్యకర్తలు రా బానిసలు కదని చెప్పేసి అనుకుంటారు. సో ఇప్పుడు ఫైనల్ నేను చెప్పేది ఏంటి, తెలంగాణ తల్లి ఎవరికి తల్లి, ఎవరికి తల్లి, అండ్ ఏ తల్లి నిజమైన తెలంగాణ తల్లి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ తెలుగు తల్లి ఎవరికి తల్లి, ఎవరికి తల్లి అన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు మాట్లాడేది ఏ భాష, తెలుగా లేకపోతే ఏ భాష? ఎంత దారుణం అంటే బాబోయ్, 2009-2014 మధ్య అండి. హైదరాబాద్లో ఉంటూ కూడా నేను ఈవెన్ జర్నలిజంలో ఉంటూ కూడా, ఈవెన్ తెలంగాణకు సపోర్ట్ చేస్తూ ఉన్నా కూడా, ఖచ్చితంగా తెలంగాణ విడిపోవాల్సిందే, బట్ ఆంధ్రకి సెపరేట్గా మంచి రాజధాని ఉండాలి, అండ్ నీళ్ళ విషయంలో వచ్చి రిమైనింగ్ విషయంలో కరెక్ట్గా పంపకాలు ఉండాలని నేను కోరుకున్నా. ఎందుకంటే నిజంగా తెలంగాణ వెనుకబడిన ప్రాంతం. ఆ తర్వాత నాకు తెలిసింది, ఇక్కడున్న వాళ్ళు దోచుకుంటూ ఉన్నారు తప్ప, ఇక్కడున్న వాళ్ళు ఆంధ్ర పెత్తందారుల దగ్గర దోచుకుంటున్నారు తప్ప, కొత్తగా బయట ఎవడు వచ్చి దోచుకున్నది లేదు. మహా వస్తే ఉత్తరాదిలో వస్తున్నారు. సో అంటే ఇక్కడోళ్ళే దోచుకుంటా ఉంటా ఉన్నారు. అంతెందుకండి, కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించాడు కదా, ఆయన పరిపాలనలో బాగా డబ్బు సంపాదించినా, బాగా కాంట్రాక్ట్లు వచ్చినా ఎవరికి వచ్చున్నాయి? ఈవెన్ ఆయన పార్టీకి బాగా డొనేషన్ ఇచ్చినా ఎవరు ఇచ్చున్నారు? ఎలక్టోరల్ బాండ్స్ అని ఎవరు ఇచ్చున్నారు? క్రాస్ చెక్ చేయండి. అందుకే అదే మన 2023లో ఓడించింది వాళ్ళని. బట్ హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చి బీఆర్ఎస్ వచ్చింది. ఎందుకో తెలుసా? ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ మంచి రిలేషన్స్ ఉంటాయి ఇక్కడ. దానివల్ల ఆ రకంగా. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి మీరు, తెలంగాణ తల్లి ఎవరు? కవిత పోలికలుతున్నటువంటి గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి, సగటు కవిత పోలికలు నేను అంటలే కాదు, కాంగ్రెస్లు అంటున్నారు. మీకు కూడా అనిపిస్తుంది కానీ కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్, ఇప్పుడు సగటు తెలంగాణ తల్లిలాగా, సగటు తెలంగాణ మహిళలాగా, సగటు తెలంగాణ గృహిణిలాగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి చిత్రం ఏదైతే ఉందో, ఇప్పుడున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో, తను తెలంగాణ తల్లిన కింద కామెంట్లో తెలియచేయండి. తెలుగు తల్లి విషయంలో ఈ రోజు కట్టుబడి ఉన్నా. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనుకున్నప్పుడు ఆ రోజు వచ్చినదే మన తెలుగు తల్లి. ఆ రోజు విగ్రహావిష్కరణ జరగడం కావచ్చు, ప్రతి చోట ప్రతిష్ఠించుకోవచ్చు మన తెలుగు తల్లి. బీజేపీలు ఇప్పుడేమంటున్నారు వెరైటీగా, అసలు వాళ్ళు బాబు ఆ తెలుగు తల్లి లేదు, ఈ తెలంగాణ తల్లి లేదయ్యా, ఉన్నది ఒకళ్ళు మన భరతమాత అని చెప్పేసి వాళ్ళు అంటారు. కొన్ని సందర్భాలు వాళ్ళని సపోర్ట్ చేస్తాను కానీ కొన్ని సందర్భాలు అసలు వాళ్ళు వితండవాదం చేస్తూ ఉంటారు. అసలు ఏ కాడికి రాజకీయం చేయాలి, దానికి ఏదైనా ఓకే అనుకుంటారు వాళ్ళు.